సో ఫ్రెండ్స్, మా ఛానల్ ద్వారా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మన ఛానల్‌లో ఫ్రెండ్స్ ఒక ట్రేడర్‌గా కావాల్సిన ఇన్‌సైట్స్ అనేది, ఒక ఇన్ఫర్మేషన్ అనేది డెఫినిట్‌గా షేర్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, వీడియోస్ ఒకసారి చూడండి. ఓపికగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, వితౌట్ వేస్టింగ్ మనం ఏంటంటే ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే. సో ప్రాబ్లమ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తది. ఇండస్ఇండ్ బ్యాంక్‌లో పర్ఫెక్ట్‌గా అనాలిసిస్ చేసుకున్నాం. ఓకే. ఇక్కడ ఒక పాయింట్ అనేది దొరికింది. ఒక పాయింట్ ఇది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి సెకండ్ పాయింట్ అనేది ఉంది. గుడ్. మనం ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడు ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ జరుగుతదా? లాంగ్ తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ బ్రేక్‌ఔట్ అయింది. థర్డ్ పాయింట్ ఇది. ఆల్‌మోస్ట్ బ్రేక్‌ఔట్ అయిపోయింది. నౌ ఏంటంటే ఒక ఇన్వెస్టర్ దగ్గర గాని, స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి గాని, ఈవెన్ ఇంట్రాడే వాళ్ళకి గాని ఒక 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్‌ది ఏంటంటే ఓవర్‌నైట్ రిస్క్. అంటే ఏదన్నా గ్యాప్ డౌన్ అనేది జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు జరుగుతాయి? సపోజు స్టాక్ అనేది వరస్ట్ అయిపోయింది. దాంట్లో ఏదో జరిగింది ఫ్రాడ్ గాని, ఇలాంటప్పుడు మనం ఊహించలేనంత గ్యాప్ డౌన్ జరుగుతది. మనం ఎగ్జాంపుల్‌గా యెస్ బ్యాంక్ చూసాం, పీసీ జ్యువెలర్స్ చూసాం. ఇవన్నీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫియర్ అనేది ట్రేడర్‌ని, ఇన్వెస్టర్‌ని వర్రీ చేస్తా ఉంటది. సెకండ్ వచ్చేసరికి ఫ్రెండ్స్, వాట్ ఇఫ్ మన రాంగ్ అనాలిసిస్ అయితే ఏంటి? మనం చేసిన అనాలిసిస్ ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్‌ఔట్ జరిగింది అనుకున్నాం కదా ఫ్రెండ్స్, కిందకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇట్స్ ఎ ప్రాబబిలిటీ గేమ్ అనమాట. దీనివల్ల కూడా ఏంటంటే చాలామంది భయపడుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళు అనుకున్న అనాలిసిస్ అంత పర్ఫెక్ట్‌గా అయినప్పటికి కూడా వాళ్ళు భయపడుతుంటారు. సో, ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూస్తే 940 దగ్గర ఈ ట్రేడ్ అవుతుంది. ఓకే. బ్రేక్‌ఔట్ అయింది. అండ్ బ్రేక్‌ఔట్‌కి కావాల్సిన అన్నీ గూడా మనం చూసుకున్నాం. వాల్యూమ్స్ గుడ్ అండ్ బ్రేక్‌ఔట్ క్యాండిల్ వెరీ గుడ్. నౌ ఏంటంటే డెసిషన్ తీసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడేంటంటే మనం ఏదైతే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్‌ని రెక్టిఫై చేయడానికి ఆప్షన్ స్ట్రాటజీ అనేది ఉపయోగపడుతది ఫ్రెండ్స్. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇండస్ఇండ్ బ్యాంక్‌కెళ్దాం. ఇండస్ఇండ్ బ్యాంక్‌లో ఫస్ట్ ఫీచర్‌కెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏది మాట్లాడుకున్నా ఫీచర్ అండ్ ఆప్షన్స్‌లో లాట్ సైజ్‌కి తగ్గ క్వాంటిటీ అన్నా ఉండాలి. లేదంటే లాట్స్ అన్నా ఉండాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేస్‌లో నేను దీంట్లో చూడండి, మార్జిన్ గూడా చాలా తక్కువ అవసరం అవుతది. ఎప్పుడు మన డైరెక్షన్ కరెక్ట్‌గా ఉంది. మనం రాంగ్ లేము. పర్ఫెక్ట్ అనాలిసిస్ చేసామనుకున్నప్పుడు ఈ స్ట్రాటజీ అనేది బ్యూటిఫుల్‌గా వర్కౌట్ అయిద్ది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 900 క్వాంటిటీ లాట్ సైజు ఇంటూ 450 దగ్గర స్టాక్‌ని బ్రేక్‌ఔట్ అయిన దగ్గర కొనాలనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ యాహ్! రూ. 4,05,000 అనేది అవసరం అవుతది. ఎంత కావాలి ఫ్రెండ్స్? రూ. 4,05,000 అనేది అవసరం అవుతది. సారీ, ఇది ఐ థింక్ 950 ఈ లెవెలు? యాహ్! 950 దగ్గర బ్రేక్‌ఔట్ అయింది. సారీ, రాంగ్ కాలిక్యులేషన్ ఏసాం మనం. 950. సో, ప్రైస్ వచ్చేసరికి 950 అండ్ క్వాంటిటీ లాట్ వచ్చేసరికి 900 ఏస్తే ఫ్రెండ్స్ రూ. 8,55,000 అనేది మనకు కావాలి. ఫ్రెండ్స్, ఈ మార్జిన్ కూడా చాలా తగ్గించుకోవచ్చు మనం. ఫస్ట్ ఏంటంటే ఒక ఫీచర్ అనేది బై చేస్తున్నాం. ఓకే, ఫైన్. ఏ ప్రైస్ దగ్గర మనం బ్రేక్‌ఔట్ అయ్యే టయానికి ఫ్రెండ్స్ 940 ఉంది. రఫ్‌గా 950 అనుకుందాం. ఓకేనా? 950 అనుకుందాం ఇక్కడ. 950 అనేది యాడ్ చేసుకుందాం. 950కి మనం బయింగ్ అనేది చేసాం. ఇక్కడొచ్చేసరికి ఫ్రెండ్స్ బై చేస్తున్నా నేను. ఎట్ ద సేమ్ టైమ్ ఫ్రెండ్స్, నేనేం చేస్తున్నానంటే ఆప్షన్‌ని, పుట్ ఆప్షన్ బై చేస్తున్నాను. ఎందుకు? హెడ్జింగ్ కోసం. దీన్ని సింథటిక్ లాంగ్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ 950 యొక్క పుట్ ఆప్షన్‌ని మనం ఏం చేస్తున్నామంటే, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 25 ఉందనుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? రూ. 25 ఉందనుకుందాం. ఆ టైంలో ఇది, ఎందుకంటే ఆ బ్రేక్‌ఔట్ జరిగి చానా రోజులైతుంది కాబట్టి ఆ ప్రైస్‌లో మనం దీన్ని కూడా ఏం చేస్తున్నామంటే లాంగ్ అనేది యాడ్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకేమైంది చూడండి ఇక్కడ, ఆల్ టుగెదర్ ఒక లాటు ఫ్యూచర్ అనేది బై చేసాం. ఓకే. ఎంత ప్రాఫిట్ ఉంది? 2,45,000 ప్రాఫిట్ ఉంది. ఏది? మనం అనుకున్న డైరెక్షన్‌లో వెళితే. ఆల్రెడీ బ్రేక్‌ఔట్ అయింది. బ్రేక్‌ఔట్ దగ్గర అక్కడి నుంచి కూడా మనం అనుకున్న డైరెక్షన్‌లో వెళ్ళింది. బట్ ఇన్సూరెన్స్ అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్. ఏది? మనం ఓవర్‌నైట్ రిస్క్ ఉంది, లేకపోతే స్టాక్‌లో ఏదన్నా ఫ్రాడ్ డిటెక్ట్ ఇలాంటివి జరిగినప్పుడు ఇక్కడేంటంటే మనం 20,000 రిస్క్ అనేది తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ప్రాబబిలిటీ అనేది మనకి 99% అనేది చూపిస్తుంది. ఇది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి, ఇన్ ద మనీలో ఉన్నాం కాబట్టి ప్రాబబిలిటీ ఎక్కువగా చూపిస్తుంది. బట్ అగైన్ ఎట్ ద మనీకెళ్ళి చెక్ చేద్దాం. డోంట్ వర్రీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యాక్స్ ప్రాఫిట్. అంటే అన్‌లిమిటెడ్ ప్రాఫిట్ అనమాట. ఎప్పుడు అన్‌లిమిటెడ్ ప్రాఫిట్? మనం అనుకున్న డైరెక్షన్‌లో మార్కెట్ ఎళ్తూ ఉందనుకోండి, మనం పైకనుకున్నాం. ఇలా వెళ్తూ ఉందంటే మనకి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అది. 10% పెరగొచ్చు, 100% పెరగొచ్చు. చెప్పలేం. హూ నోస్? బట్ లాస్ అనేది ఇక్కడ ఫ్రెండ్స్ మనకి లిమిటెడ్. 22,000 అనేది లిమిటెడ్ అనమాట. ఓకే. ఎనీహౌ
ఆల్ టుగెదర్ ఏంటంటే ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ 975 దాని గురించి డిస్కస్ చేద్దాం. టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి మనకి లాస్ తీసేసినాక ఆ టైంలో మనం బై చేసి ఉన్నట్టయితే ఈ 2 చేసి ఉన్నట్టయితే ఇప్పటికి కూడా మనకి రూ. 2,24,000 ప్రాఫిట్ అనేది ఉండేది ఫ్రెండ్స్. అయితే ఒక సందేహం ఉంది. అది చూద్దాం. ఎందుకంటే ఈ ప్రీమియం రూ. 25 తీసుకున్నాం గదా! దానికంటే ఎక్కువ ఉండొచ్చు, ఇంకా తక్కువ ఉండొచ్చు. అయి గూడా ఒకసారి చూద్దాం. డోంట్ వరీ. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ రూ. 50,000 లోపే అవసరం అయితది. బట్ 1,60,000 ఎందుకు చూపిస్తుందంటే ఇది ఇన్ ద మనీలో ఉంది కాబట్టి ఈ ప్రీమియం అనేది చూపిస్తుంది. నౌ ఏంటంటే ఎట్ ద మనీకెళ్ళి ఒకసారి టెస్టింగ్ అనేది చేద్దాం. ఇక్కడైతే క్లారిటీ వచ్చింది మనకి. ప్రస్తుతం ఏంటంటే మనకి డౌన్ సైడ్ ఏదన్నా జరిగితే స్టాక్‌లో ఆహ్, స్టాక్‌లో కిందకెళ్ళిందనుకోండి మార్కెట్టు, మనకి ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తది. పుట్‌లో ప్రాఫిట్ వస్తది ఫ్రెండ్స్. ఓకేనా. పుట్‌ను బై చేసాం కాబట్టి డౌన్ సైడ్ సపోజు రూ. 950 దగ్గర మనం బై చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం డైరెక్ట్‌గా రూ. 400 దగ్గర గ్యాప్ డౌన్ అయిందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. హ్మ్. ఇప్పుడేంటంటే మనకు పుట్ బై చేసాం కాబట్టి మనకి హ్యూజ్ ప్రాఫిట్ అనేది పుట్‌లో వస్తది. మనం ఏదైతే ఫ్యూచర్ బై చేసామో దాంట్లో మనకి లాస్ వస్తది. బట్ నెట్ టు నెట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఓన్లీ డౌన్ సైడ్ మనకి ఒకవేళ ఈ పుట్ అనేది బై చేసాం కాబట్టి జీరో అయితే మనకేంటంటే రూ. 21,000 అనేది మనకు లాస్ వస్తది. బట్ మనం అనుకున్న డైరెక్షన్‌లో ఇది పైకెళ్ళిందనుకోండి, దీన్ని కంపెన్సేట్ చేసే కెపాసిటీ ఉంటదనమాట. అంటే కొద్దిగా మూవ్‌మెంట్ అవ్వాలి ఇది. దట్ ఈస్ ద కీ పాయింట్ ఇక్కడ. కొద్దిగా మనం అనుకున్నది ఏదైతే ప్రీమియం పే చేసామో, ఆ ప్రీమియం దాటి ఒక 25 పాయింట్లు అన్నాం గదా! ఒక 25 పాయింట్లు దాటిందంటే ఎక్స్‌పైరీ రోజుకల్లా మనకేంటంటే ఈ లాస్ అనేది తగ్గిపోద్ది. ఇప్పుడు 975 అనేది ఎట్లా బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం ఎంత పెట్టి ఇన్వెస్ట్ చేసాం 950 దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసాం. మనకు ప్రాఫిట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది? రూ. 25 దగ్గర మనం ఆప్షన్ బై చేసాం కాబట్టి 975 గన క్రాస్ అయ్యిందంటే ఎక్స్‌పైరీ రోజు దాటి ఉందంటే అంటే ఇన్ బిట్వీన్ అయిన ప్రాఫిట్ వస్తది. 975 దాటి పైకెళ్ళిందంటే చాలు ఫ్రెండ్స్ మనకేంటంటే ప్రాఫిట్ స్టార్ట్ అయిపోద్దనమాట. ఓకే. ఒకసారి పే ఆఫ్ గ్రాఫ్ అనేది చూస్తే క్లారిటీ వస్తది. ఇక్కడ చూడండి మనకి 975 దాటిన తర్వాత మనకి హ్యూజ్ ప్రాఫిట్ అన్నమాట. 3,00,000, 4,00,000 ఓకే. 5,00,000 ఈ విధంగా అన్‌లిమిటెడు. బట్ డౌన్ సైడ్ అయితే ఒకవేళ వెళ్ళిందనుకోండి మ్యాక్స్ మనకి ప్రాఫిట్ అనేది మ్యాక్స్ లాస్ అనేది ఒకవేళ మార్కెట్ కిందకెళ్ళిపోయింది. ఓన్లీ 22,000 మాత్రమే రిస్క్ అనేది ఉంది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ 2 కూడా ఏం చేద్దామంటే డిలీట్ చేసేసి మళ్ళీ ఎట్ ద మనీకెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం. ఇది ఎందుకంటే మనం ఆల్రెడీ బ్రేక్‌ఔట్ జరిగిన పాయింట్. ఈ పాయింట్ దగ్గర నుంచి ఊహించుకొని చేసాము. ఆ పాయింట్ దగ్గర ప్రీమియము ప్రాబ్లమ్ ఏంటంటే మనం చేసిన ఫ్యూచర్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఫ్యూచరు ఆబ్వియస్‌గా పెరిగింది. బట్ ప్రీమియమ్స్ గురించి ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంటు మార్కెట్‌లో ఫ్యూచర్‌కెళ్దాం. ఏదైతే స్పాట్ ప్రైస్ ఉందో దాన్ని బై చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్. దాని తర్వాత ఆప్షన్స్‌కెళ్ళాం. ఇప్పుడు స్పాట్ ఎంతుంది ఫ్రెండ్స్? స్పాట్ ప్రైస్ 1217 ఉంది కాబట్టి మనం ఏంటంటే 1220 యొక్క పుట్ అనేది బై చేద్దాం. 1220 పుట్ అనేది బై చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? 1220 పుట్టు రూ. 43 ఉంది. మనం ఇందాక రూ. 25 ఏసాం. ఇప్పుడు రూ. 43 ఉందనమాట. స్టిల్ యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇది ఒక్క నెలలో సపోజ్ మనకు 25 డేస్ పైన ఉంటది 1 మంత్‌లో. 1 మంత్‌లో ఒక 45 పాయింట్స్ అనేది మూవ్ చేయగలిగితే ఓకే. మనకు ప్రాఫిట్ అనేది స్టార్ట్ అవుతది. ఒకవేళ అవ్వలేదనుకో ఫ్రెండ్స్ 45 పాయింట్స్ మూవ్ అవ్వలేదనుకోండి మనకి లాస్ అనేది వస్తది. అది కూడా మ్యాక్స్ లాసు 41,000. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకొకటి ఏంటంటే అర్థం అవ్వాల్సింది ఈ బ్రేక్‌ఔట్ అయిన దగ్గర నుంచి ఎన్ని పాయింట్లు మూవ్ అయిందనేది ఒక్కసారి చూద్దాం. దాన్ని బట్టి ఏంటంటే ఒక కాలిక్యులేషన్ ఇద్దాం. ఇక్కడ బ్రేక్‌ఔట్ అయింది. 1, 2, 3, 4, 5, 6, 7 చూడండి. నేను ఎక్కువ తీసుకోవట్లేదు. ఎందుకంటే గ్రీడీకొద్దు మనకి. 1, 2 బ్రేకౌట్ అయిన తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7 ఆల్‌మోస్ట్ 7, 8 రోజులు అంటే 1 వీక్‌లో మనకి 122 పాయింట్స్ మూవ్ అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్‌స్టాండ్ చేసుకోండి. 1 వీక్‌లో మనకి దగ్గర దగ్గర 122 పాయింట్స్ మూవ్ అయింది. సో, స్టిల్ ఏంటంటే మనకిప్పుడు రూ. 42 ప్రీమియం ఉంది గదా! అది జీరో చేసేస్తే 12లో 4 పోతే 80. రూ. 80 అనేది మనకు స్టిల్ ప్రాఫిట్ ఉంటది. బట్ ఏంటంటే ఈ మూవ్ రావాలనమాట. అందుకే దట్ ఈస్ ద రీజన్ అంటే టెక్నికల్ అనాలిసిస్ మీద మనకి గ్రిప్ అనేది ఉండాలి. దాని తర్వాత ఈ మూవ్ వచ్చిందంటే మనకి చాలు 1 వీక్, 10 డేస్, 15 డేస్‌లో మనకి ఏదైతే ప్రీమియం పే చేసామో, పుట్ అయితే బై చేసామో ఇది పోగా మనకి స్టిల్ ఏంటంటే 80 పాయింట్స్ అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది. దీన్ని సింథటిక్ లాంగ్ అంటారు ఫ్రెండ్స్. ఓకే. సో, ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆహ్, మనకి ఇంతకుముందు ఇన్ ద మనీకెళ్ళటం వల్ల మార్జిన్ ఎక్కువైంది. ఇక్కడ మార్జిన్ చూడండి. ఇప్పుడు సపోజ్ అదే బ్రేకౌట్ ఇప్పుడు జరుగుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఓకే. ఓన్లీ 38,000 అంటే హార్డ్‌లీ 50,000 లోపే మనకి క్యాపిటల్ అనేది అవసరం అవుతది. ఈ స్ట్రాటజీ డిప్లాయ్ చేయటానికి. బట్ బీ కేర్‌ఫుల్ ఫ్రెండ్స్. వాట్ వి ఆర్ డూయింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ.
ఓకే. సో, మనకైతే ఒక డైరెక్షన్ తీసుకొని మార్కెట్ స్ట్రాంగ్‌గా వెళ్ళాలి. వెళ్ళిందంటే ఈ యొక్క లాస్‌ని కంపెన్సేట్ చేసి వెళ్తది. ఓకేనా? సో, ప్రీవియస్‌గా మనం ఈ కేస్‌లో ఏం చేసాం? ఓవరాల్‌గా ఒక 1 మంత్‌లో మనకి 1 వీక్ ఇంత ర్యాలీ చేసినా చాలు. మొత్తం మీద 1 మంత్‌లో మనకి ఒక 300, 400 పాయింట్స్ అవసరం లేదు. మనకు 100 పాయింట్లు మూవ్ అయినా సరే ఒక 30, 40 రూపీస్ ప్రీమియం పోయిద్ది. దాని తర్వాత మిగిలిందనేది మనకు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. యాహ్! హోప్ వీడియో నచ్చిందని జెప్పేసి భావిస్తున్నాను. స్టిల్ మీకేమన్నా డౌట్ ఉన్నా, ఇంకా ఏమన్నా తెలుసుకోవాలన్నా దయచేసి కింద కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. నేను రిప్లై ఇయ్యటానికి సిద్ధంగా ఉంటాను. ధన్యవాదాలు.